నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బుల్లెట్ రైలు ఎక్కిన ప్రధాని మోదీ, శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతో భేటీ. ఎగుమతులకు త్వరలో బూస్ట్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. క్రీడాభివృద్ధికి ప్రపంచ స్థాయి సదుపాయాలు, లోకేష్. ఏపీకి మరో అల్పపీడన గండం, భారీ వర్షాలు. మాపై పవన్ ఆరోపణలు సరికాదు, సుగాలి ప్రీతి తల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు కురిశాయి. అల్పపీడన తీరం దాటడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. వచ్చే నెల 2వ తారీఖున తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 తర్వాత అల్పపీడనం ఏర్పడుతుందని, అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5వ తారీఖు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 2వ వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎగుమతులకి, దేశీయంగా వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు ప్రకటించనున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇతర దేశాల ఏకపక్ష నిర్ణయాల వల్లే ప్రతికూల ప్రభావాలు పడకుండా పరిశ్రమను పరిరక్షించుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిక టారిఫ్ల వల్ల కార్మిక శక్తి ఎక్కువగా ఉండే రసాయనాలు, రొయ్యలు, తోలు, పాదరక్షల లాంటి పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనేది ఆందోళన నెలకొంది. వస్తు సేవల పన్నుల సంస్కరణలతో దేశీయంగా తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. వచ్చే వారమే జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుండటంతో ఈ ప్రభావాలు త్వరలోనే కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో 2వ రోజు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. తూర్పు జపాన్ రైల్వే కంపెనీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న భారత రైలు డ్రైవర్లతో సంభాషించారు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఇద్దరు ప్రధానులు ముందుగా సెండాయ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సదుపాయాలను కల్పిస్తామని లోకేష్ అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర క్రీడాకారుల రక్తంలోనే నైపుణ్యం, క్రమశిక్షణ, అంకిత భావం ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచానికి ఏపీని క్రీడల రాజధానిగా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదన్నారు. తగిన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పథకాలు అందించే వారు తయారవుతారని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు తీసుకోవాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎరాజీ జ్యోతి, సాకేత్ మైనేని, కోనేరు హంపి రజని, జ్యోతిక శ్రీ, షేక్ జఫ్రిన్, శివారెడ్డి, సత్యగీతతో పాటు గోపీచంద్, ఎంఎస్కే ప్రసాద్ ను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి, వంగల్పూడి అనిత, డోలా బాల వీరంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు తదితరులు పాల్గొన్నారు. తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు.
వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్నా కూడా తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు. తమకు న్యాయం చేయకపోగా పవన్ తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ 2 ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు, DNA రిపోర్టులు మార్చారని పవన్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించే వరకు పోరాడతామని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురం ముసలిమడుగు గ్రామంలో వరద ముంపునకు గురైన వరి, పత్తి పంటలను కూడా ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వైరా, కొనిచెర్ల, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ముంపునకు గురైన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. పరిస్థితి దండగ చేసే పరిస్థితి ఏది చేయము. గతంలో పోల్చుకుంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వాళ్ళు రైతులకి సరైనటువంటి అవకాశం కల్పించకుండా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, యూరియా టైట్ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పేసి. యూరియా టైట్ కోసం ఏంటంటే ఒరేస్తే ఉరేననేటటువంటి మాటలు వాళ్ళు చెప్పటం వల్లనే ఎవడు ఒరేయలేదు. అందుకే ఆనాడు యూరియా కట్టలు కూడా పెద్దగా అవసరం పడలేదు. కానీ మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత 500 రూపాయలు బోనస్ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, అట్లాగే రైతులకు అవసరమైనటువంటి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి అన్ని పనిముట్లు కూడా వాళ్ళకి ఇవ్వటం వలన ఈరోజు రైతులు, గతంలో గ్రామాలు వదిలిపెట్టి రైతులు సిటీలకు వెళ్ళిపోయి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ వ్యాపారాలు వదిలిపెట్టి బోనస్, ఈ రైతులకి వస్తున్నటువంటి సౌకర్యాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులే మళ్ళీ గ్రామాలకు వచ్చి గతంలో వాళ్ళు కౌలుకి ఇచ్చినటువంటి పొలాలను కూడా మేమే చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి రైతులంతా పొలం బాట పట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి ఉదాహరణగా అదే మీకు చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏరియల్ సర్వే చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే మంత్రులందరూ కూడా, ఇన్ఛార్జి మంత్రులు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాకి ఎంత నష్టం జరిగిందో. యాక్చువల్గా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉన్నది. ఈ కురిసిన వర్షం వల్ల ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు, దాంతోపాటు వర్గం పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొరుతున్న వైన్యాన్ని నిన్న చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం వల్లాపురం పొలం చూసుకొని వస్తా ఉన్నాం. కాబట్టి రైతులని ఆదుకునే ప్రభుత్వం రేపు కూడా ఈ జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మేము కూడా అధికారులందరినీ కూడా అంచనాలు తయారు, నష్టపరిహారం సంబంధించి ఎంతవరకు రైతులు పత్తి కానీ, వరి కానీ ఎన్ని ఎకరాలు నష్టపోయారు అన్నీ కూడా అంచనా ఇవ్వని చెప్పాం. ఇప్పుడు వాళ్ళందరూ రిపోర్ట్లు తీసుకొని వస్తారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఇవి అంతా నివేదిక అందించి, ఏదేమైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఇది. రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, బోనస్ కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు కలకలు ఆడాలని చెప్పేసి, వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలని చెప్పేసి కోరుకున్న ప్రభుత్వం ఇది. వర్షం రావటం వల్ల, అకాల వర్షం రావటం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఏ రకంగా భర్తీ చేయాలి, రైతులను ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. నియోజకవర్గ పక్షంగా నేను ఈ నియోజకవర్గంలో జరిగిన నాగర్ కర్నూలు జిల్లా పెండ్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో 2.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కోడేరు మండలం ఎత్తం ఎక్స్ రోడ్ లో కల్వకోలే నుండి మైలారం వరకు PWD రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ విద్యుత్ కలెక్షన్ కోసం రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, డీడీలు కడితే సరిపోతుందని, డీడీలు కట్టిన 60 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
లక్షలు 1 కోటి 2 సార్లు చేస్తే 220 కోట్లు. కర్నూలు జిల్లా భద్రాలయం మండలం రాంపురం గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో ముసలి కలకలం రేపింది. తుంగభద్ర నదిలో గుర్తు తెలియని శవాన్ని మింగిన ముసలి ఒడ్డు వద్దకు వచ్చి తింటూ ఉండగా అదే ప్రాంతంలో గణపతి నిమజ్జనానికి వెళ్లిన భక్తులకు కనిపించడంతో భయాందోళనకు గురై కేకలు వేయడంతో ముసలి శవాన్ని లాక్కొని నదిలోకి వెళ్లిపోయింది. అయితే గ్రామస్తులు తిరిగి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల తుంగభద్ర నదికి భారీగా వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గడిచిన 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో గంప మట్టి కూడా తీయకుండా కాలయాపన చేసి ప్రస్తుతం తన సొంత డబ్బులతో కాలువ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేపై నోరు పారేసుకుంటావా, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ రంగయ్యపై మండిపడ్డారు. 3,800 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో ఖర్చు పెట్టి కర్నూలు జిల్లా మల్యాలం నుండి కుప్పం వరకు లైనింగ్ పనులు చేసి సకాలంలో కృష్ణా జిల్లాలు తీసుకెళ్లడంతో జగన్ పార్టీ నేతలకు కడుపు మండుతుందా అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ నాయకులు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో రామకుప్పం వద్ద హంద్రీనివా కాలువలో ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి సినిమా సెట్టింగ్ వేసి అబద్ధాలు చూపించిన వారికి అభివృద్ధి ఎలా కనబడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో రాజకీయ వేడిని పుట్టించిన 2 రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో 114 చెరువులకు నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. 2018లో రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించిన రైతులు ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు. మరి ఇచ్చారా? మళ్ళీ 208 కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత 7 సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టరు ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగతాళిగా. మరి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నంబర్ 2, ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణదుర్గం ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటినే మీరు రివర్స్ టెండరింగ్ అని టెండర్లో ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా. మన రోజు బీటీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా, ఇక్కడ 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ ఇదే ఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్ట్ని ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారులను తెచ్చి మీరెందుకు ఈ పనులు పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో? మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు రైతులకు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 208 కోట్లు ఇవ్వలేకపోయారే? కానీ ఈ రోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ అక్వైరీకి డబ్బులు రావాలని. మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పమంటారే. మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు. మరి ఇది మాట తప్పినట్లు కాదా? ఎందుకు రైతుల అకౌంట్లోకి ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదు? మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు. దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి కొంచెం ఇస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాల. మాట అంటే ఏదో ఎగతాళిగా మాట్లాడతారు, గొంచగాడు అంటారు, ఆగర్భ శ్రీమంతుడు అంటారు. అవును, ఆయన గతంలోనూ ఉన్నత రైతు కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు. అయినా కానీ ఆయన అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు. అయినా కానీ మీలాగా దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ. గతంలో మీ 5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏం జరిగిందో నీ నోరు పడిపోయిందా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? గతంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది? మీ మంత్రి అప్పటి ఉషశ్రీచరణ్ ఏం అభివృద్ధి జరిగింది? ఏ రోజైనా నీ నోట్లోంచి ఒక్కసారైనా మా మంత్రి ఉషశ్రీచరణ్ ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడగల చెప్పగల ధైర్యం నీకుందా? ఈ రోజు వరకు నువ్వు వచ్చి 14-16 నెలలైతే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా ఉషశ్రీచరణ్ గతంలో ఈ పని చేసిందని? ఎందుకంటే మీరు అంతా కూడబలుకున్న దొంగలు. కాబట్టి మీరు చేసిన తప్పులని కప్పుపుచ్చుకొని ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని వాటిని మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మానుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు కనుక ఇదే గొంచగాడు ఇదే ఆగర్భ శ్రీమంతుడు అంటే అవును ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతనంత సహాయం చేస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? మీరు కానీ అప్పుడు మీ మంత్రి కానీ మొన్న
పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు 50 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలు పోయి పరామర్శించకపోయి ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ₹1 ఇచ్చారా? ₹1 ఖర్చు పెట్టారా? మీరు కేవలం మాటలకే పరిమితమవుతారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేసి పేదవారు ఎవరున్నా చివరికి ఇంకొక మాట ఏమంటే ఈ సందర్భంలో చెప్పకూడదు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడకుండా చేతనైతే అభివృద్ధికి సహకరించు, చేత కాకపోతే పోయి ఇంట్లో పనుకోగానే ఇట్లా అవన్నీ. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్ లో ఉన్న కాప్రా చెరువులో 3వ రోజు విఘ్నేశ్వరులను నిమజ్జనం చేయడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ఇప్పటి వరకు 100 నుంచి 150 వినాయకులను నిమజ్జనం చేశామన్నారు. ఇంకా వర్షం పడుతున్నా భారీగానే వినాయకుల నిమజ్జనం చేయడానికి తరలి వస్తున్నారని చెప్పారు. చెరువు వద్ద మరి గణనాథులు 3వ రోజు ఈరోజు కాబట్టి గణనాథులందరూ మరి గంగమ్మ ఒడికి చేరి 70 వరకు ఈరోజు రావడం జరిగింది. ఇంకా కూడా వస్తున్నారు. గణనాథుల్ని తీసుకొచ్చి భక్తులు మంచి వారి యొక్క ఇంట్లలో బస్తీలలో పెట్టుకున్నటువంటి గణనాథుల్ని తీసుకొచ్చి మరి గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మరి మా ఉత్సవ సమితి భాగ్యనగర్ ఉత్సవ సమితి వారం అందరం ఇక్కడ ఉండి స్వాగతం పలుకుతూ కమిటీ వాళ్ళము అందరం ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆ గణనాథులకు స్వాగతం పలుకుతూ జయజయలు కొడుతున్నాం. మరి ఇంత వర్షం వస్తున్నా కూడా మధ్య మధ్యలో వర్షం వచ్చినా కూడా గణనాథులు మాత్రం వస్తూనే ఉన్నారు. మరి ఇంకా రేపు ఎల్లుండి 3 రోజులు 4 రోజులు కూడా ఇంకా అధిక సంఖ్యలో మరి గణనాథులు వస్తారని అనుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాంగ్రెస్ ప్రభుత్వం హామీగా ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని బీజేపీ బల్మూర్ మండల అధ్యక్షుడు బాలస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రభారి కుందేళ్లు సైదులు యాదవ్ హాజరై మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ప్రజలను పూర్తిగా మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలపై ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. అలాగే మనకు ఇప్పుడు గెస్టులుగా మనకు సైదన్న వచ్చిన ఆయన మాట్లాడాల్సిన ఈరోజు పార్టీ పిలుపు మేరకు మరి అన్ని మండల కేంద్రాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చెప్పిన 420 హామీలు 420 చెప్పి 6 గ్యారెంటీలని మరి అమలు చేయకుండా 2 కొత్తాయి 3 కొత్తాయి చెప్పే విధంగా చెబుతూ అన్నీ ఏ పని ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే ఉండి ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా చూసుకున్నా గ్రామాలల్లో అన్నీ ఎక్కడెక్కడే నిలిచిపోయినాయి. రెండోది మరి రైతులకు కూడా యూరియా సక్రమంగా కూడా సరఫరా చేస్తలేరు. మరి ఇవన్నీ చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు బల్మూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఈ కార్యక్రమాలన్నింటిపై మరి మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బుల్లెట్ రైలెక్కిన ప్రధాని మోదీ, శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతో భేటీ. ఎగుమతులకు త్వరలో బూస్ట్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.
క్రీడాభివృద్ధికి ప్రపంచ స్థాయి సదుపాయాలు లోకేష్. ఏపీకి మరో అల్పపీడన గండం, భారీ వర్షాలు. మాపై పవన్ ఆరోపణలు సరికాదు, సుగాలి ప్రీతి తల్లి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.